ఓం నమ శివాయ. శివపురాణం పరమేశ్వర భక్తులు. శివపురాణంలో పరమేశ్వర భక్తులు ఎవరో ఏంటో మనం తెలుసుకుందాం. సర్వపురాణ విజ్ఞాన ప్రబోధకులైన సూతుల వారు శౌనకాదులకి తిరిగి మళ్ళీ చెప్తున్నారు. మహర్షులారా, సర్వలోకాల యందు కూడా అనేకలుగా పరమేశ్వర భక్తులు ఉన్నారు. ఆ శ్రీమన్నారాయణుడే ఈశ్వర భక్తుడు, నారాయణుడు ఈశ్వర భక్తుడు, ఈశ్వరుడు నారాయణ భక్తుడు. నారాయణుడు శక్తి కోసం ఈశ్వరుణ్ణి ధ్యానిస్తాడు, మరి ఈశ్వరుడు నారాయణుని ధ్యానిస్తాడు. వాళ్ళిద్దరికీ అభేదం, వాళ్ళిద్దరూ ఒకటే. కానీ వాళ్ళని కొలిచే వాళ్ళకి కొంతమందికి భేదం. మరి ఎందుకో ఆ భేదం, ఆ భేదాభిప్రాయం ఎందుకో, ఒకళ్ళని నిరసించటం ఎందుకో, ఒకళ్ళని మరి సేవించటం ఎందుకో అర్థం కాని విషయం. అది ఎంత అజ్ఞానంతో కూడుకున్నటువంటిదో వాళ్ళకి తెలియదు. మరి అనిపిస్తుంది, తెలిస్తే ఎవరు కూడా అలా చెయ్యరు కదా. మరి ఆ పరమాత్మ రెండు రూపాలుగా ఉండి ఒక రూపాన్ని ఒక రూపం ధ్యానించి వాళ్లకు శక్తులు, వాళ్ళకు కూడా శక్తులు కావాలి. ఆ శక్తులు మరి కావాలి అంటే వాళ్ళు కూడా ధ్యానం చేయాలి. మనమే కాదు, వాళ్ళు కూడా ధ్యానం చేసి ఆ శక్తుల్ని సంపాదించుకుంటూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. అట్లా శ్రీమన్నారాయణుడే ఈశ్వర భక్తుడు. బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైన దేవతాగణాలు, వ్యాసుడు, వశిష్ఠుడు, అటువంటి ముని ప్రముఖులు, సూర్యచంద్రాది గ్రహాలు, అష్టదిక్కులకు అధిపతులైన వారు కూడా, నారద, గౌతమాదులుగాను నరనారాయణులు పరమేశ్వర భక్తులే. ప్రస్తుతం ఈ కత్రీశ్వరుని వృత్తాంతాన్ని చెప్తాను, వినమంటున్నాడు. అత్రీశ్వరుని వృత్తాంతం. మీకు అత్రీశ్వరుని వృత్తాంతాన్ని చెప్తానని చెప్పి అత్రీశ్వరుని వృత్తాంతాన్ని తెలియజెప్తున్నారు. మనం ఈరోజు అత్రీశ్వరుని వృత్తాంతాన్ని తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ప్రముఖమైన కామ్యక వనంలో ఒకటి ఉన్నాడు. ఆ అన్వయంలో అనసూయ, అత్రి మునీంద్రుడు 100 సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేశారు. ఆ వనంలో అత్రి, అనసూయలు 100 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళ యొక్క మహోగ్ర తపస్సుకి ఆ వనంలో వృక్షాలు, జంతువులు పరశురామ ప్రీతి అయిపోయినాయి. తాపసులు, దేవతలు చాలా భయపడిపోయారు. పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళారు. ఆది దంపతులారా, అత్రి అనసూయల ఘోర తపస్సు కారణంగా కామ్యక వనంలో చెట్లు, చేమలు, చీమలు, పక్షులు, జంతువులు, లతలు మొత్తం అన్నీ కూడా వేడికి మాడిపోతున్నాయి. నీ అనుగ్రహం చూపవలసింది అన్నారు. శివుడు దానికి అంగీకరించి గంగను పంపాడు. తపస్సు చేస్తున్నటువంటి అత్రి మునీంద్రుడు తపాన్ని చాలించి అనసూయ దప్పిక తీర్చుకోవడం కోసం నీటిని తీసుకురమ్మన్నాడు. కమండలం తీసుకుని అనసూయ జలం కోసం అన్వేషిస్తుంటే ఆమె వెనుక నుండి గంగాదేవి, నేను గంగను, నీకేమీ కావాలో కోరుకోమని అన్నది. వెంటనే అనసూయ, మాత, నా పతి అతి దాహంతో ఉన్నాడు కనుక నాకు ఈ కమండలంలో నిండుగా నీరు కావాలి అన్నది. అప్పుడు గంగాదేవి, అనసూయ, నీ వెనుక భాగమున ఒక్క గుంటను త్రవ్వుమని అన్నదామె. అప్పుడు తవ్వితే అమృత సమానమైనటువంటి మధురమైన జలం వచ్చింది. వెంటనే అనసూయ సంతసించి తన కమండలం నిండా నీరు తీసుకుని, మాత, నేను వెడలి ఈ జలముతో నా పతికి దప్పిక తీరుస్తాను. నా భర్త ఈ ప్రదేశానికి తోడ్కొని వస్తాను, నా భర్తను, అంతవరకు నువ్వు ఇక్కడ ఉండవలసిందిగా ప్రార్థించింది. ఆమె వెళ్ళి భర్తకు దాహం తీరగా ఇద్దరు గంగ ఉన్న ప్రాంతానికి వచ్చారు. అత్రి గంగాదేవిని స్తోత్ర పాఠాలతో ఆనందింపజేసి తన ఆశ్రమంలో
పుష్కలంగా నీరు ఉండేటట్లుగా వరాన్ని కోరింది. అనసూయ మొదట తవ్విన గుంట అక్షయ జల తటాకంగా మారింది. ఆ ప్రదేశంలోనే పరమేశ్వరుడు ఈశ్వరలింగంగా పుట్టాడు అని సూతుడు మునేంద్రులకు తెలియజేశాడు. అత్రీశ్వరుని వృత్తాంతం సంపూర్ణం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.